పాత మీద ఎక్కరే ఈ ఒక్కసారి నన్ను గెలిపి వచ్చేసారి మీకే వదిలిపెడతా అని చెప్పిండు. మరి నాకు నమ్మకం ఉన్నది రేపు మీ కొండా సుష్మా పటేల్ పథకాలకు ఈ 10 రోజుల్లోనే వస్తుంది. మరి వచ్చింది దీన్నే ఉన్నది. మరి వాళ్ళకు కూడా ఇబ్బంది జరగకుండా ప్రతి నెలలో ఒక వారం కంపల్సరిగా మరి వారు ఎప్పుడు ఉంటుంది మా సుస్మిత గారు నా బిడ్డ మరి కొండమూరుకి మాత్రం ఇవే నామినేటెడ్ పోస్ట్ వస్తాయి. జెడ్పీటీసీలను గెలిపించుకోవాలి, ఎంపీటీసీలను గెలిపించుకోవాలి, కార్పొరేటర్ గెలిపించుకోవాలి, మళ్ళా పైసలు ఇవ్వాలి, ఓట్లు వేయించుకోవాలి. ఇక నా పని ఇదే. ఎందుకంటే దేవుడు ఎవరికి రాసి పెట్టుకుంటాడో అదే జరుగుతుంది. కాబట్టి మీరందరూ మరి మా కుటుంబాన్ని 45 ఏళ్ళ బట్టి దీవిస్తాను. నాకు పటేలు మా మనవడు కూడా పటేలు కూడా పుట్టిండు. మీరే ఇబ్బంది పడద్దు. దయచేసి కార్యకర్తలు ఎక్కడో పేపర్లు వస్తే భయపడద్దు. నేను దేనికి భయపడను కాబట్టి మీరు కూడా మరి నా లెక్కనే ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ఎదుర్కోవాలి. మరి దేన్నైనా మరి తప్పులే ఇంకా అంతకన్నా ఎక్కువనే. మరి మీరందరూ కూడా ధైర్యంగా ఏదో ఇట్లా అవుతుందట మన అక్క మంత్రి పదవి ఏం పోదు, ఏమోదు. ఆమె ఎప్పుడు ఉంటుంది, ఆమె ఎప్పుడు మంత్రి పదవి ఉంటుంది, ఆమె మీకు సాయం చేస్తుంది. నేను చేస్తూ ఇలా రాహుల్ గాంధీ గారిని మరి ఈ వేదిక నుంచి చెప్తున్నా వారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ అల్లాను మరి ఆ దేవుళ్ళను మరి అందరికి కూడా అందరూ కూడా ఆయనే ప్రధానమంత్రి కావాలని మీరందరూ ప్రార్థించాలని కోరుకుంటూ ముగిస్తాం. మరి మీకు తెలిసి ఈరోజు రాహుల్ గాంధీ గారి 55వ జన్మదినం పురస్కరించుకొని మనం ఇక్కడ మరి పండుగ చేసుకుంటున్నాం. ఎందుకంటే అది మన బాధ్యత. ఎందుకు అంటే ఆయనే బీసీ మహిళ నిలబడ్డది అని చెప్పంగానే నేను ఆడికే పోతా, ఆన్నే పాదయాత్ర చేస్తా అని ఆ రోజు ఎలక్షన్లో ఇంటికి రావడం జరిగింది. కాబట్టి మనం కృతజ్ఞంగా ఉండవలసిన బాధ్యత ఉంది. మీరు అర్థం చేసుకోవాలి, అది మనం గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా. మరి ఈరోజు కొంతమంది బీసీల మీద, ఎస్సీల మీద, అనాగరిక వర్గాల మీద మరి కుట్రలు చేస్తున్నారు. మీరు ఒక్కటే ఆలోచించండి. ఆ మధ్యలో కొండమూరులో నిశ్శబ్దంగా ఉన్నాడు, వాళ్ళకు తెలియదు. నిశ్శబ్దంగా ఉండి బయటకు వస్తే అది ఒక విస్ఫోటం. ఎందుకంటే మీరు లావాన్ని చూసిండ్రు మరి టీవీలల్లా మొత్తం మీద పొక్కుతా ఉంటుంది. కొంచెం సేపు పొగలు వస్తూనే ఉంటాయి, కానీ ఒకటే అగ్నిపర్వతం మరి ఒకటేసారి మరి పేరుతుంది. ఇక నేను ఈ 20 రోజుల బట్టి తిరుగుతుంటే కొంతమంది నాయకులకు పాపం ఇడతలేదు. అగో ఏంది కొండమురళి, మనం గది చెప్తీవి, పెరాలసిస్ వచ్చిందని చెప్తీవి, అని నడవలేడని చెప్తీవి అని మళ్ళా వెనుకకు మళ్ళా 10 ఏళ్ళు దాటి వచ్చిండు, ఇదేం కథ అని వాళ్ళకు బాధ. ఇక దాన్ని అక్కసు వెళ్ళబోసుకున్నందుకు వాళ్ళు ఇక అక్కడికి పోతారు, వచ్చిరాని మాటలు చెప్తారు. అయ్యా నేను ఒకటే మాట చెప్తున్నా, కల్నాయక్ ఏదైతే చెప్పిండో 45 సంవత్సరాల నుంచి రాజకీయాలలో సర్పంచ్గా, ఎంపీపీగా, పిఎస్సీ చైర్మన్గా, డిసిసి బ్యాంక్ అధ్యక్షునిగా
2 సార్లు ఎమ్మెల్సీగా మనం గెలవడం జరిగింది. అది యునానిమస్ భారతదేశంలో ఎవడు గెలవలేదు, నేనే గెలవడం. నేను నామినేషన్ వేస్తే ఎవడు కూడా వేయలే. మరి అలాగే కొండా సురేఖ కూడా మరి ఆ రోజు ఎంపీగా యునానిమస్గా గెలిచి మధ్యలోనే ఎమ్మెల్యే అయింది. అందరు అంటారు. మరి మా ఇంట్లో కూడా నాకు కూడా లోపల ఉంటుంది. మరి ఊకే 35-40 సంవత్సరానికి ఈవెన్ ఎమ్మెల్యే చేస్తారని అయితే బాగుంటుంది. బలిని ముట్టుకుంటే పాపం తలుగుతుంది. మళ్ళీ ఎక్కడో పోయి మళ్ళీ స్నానం చేసి రావాలి. ఎక్కడికంటే కంచి పోవాలి, బంగారు బలిని ముట్టుకోవాలి. మరి అటువంటి కుటుంబం ఆ కుటుంబం. అయ్యా నేను బీసీగా ఒకటే మాట చెప్తున్నా, మనకు ఆత్మగౌరవం ఉండాలి. మనం చూసి ఎలా నిజంగా కూడా చెప్తా, ఇలా కన్నాయకున్నాడు మందకృష్ణ మాదిగా చేయబట్టి నేను మాది కొన్నాను ధైర్యంగా చెప్పుకోగలుగుతాను. ఎవరైనా ఇదివరకు అంతకుముందు చెప్పేదా ఏం కులం అంటే అటు ఇటు చూస్తూ ఉండేది. మందకృష్ణ వచ్చినాక మరి అందరూ పాపం అన్నారు, ఏంది పిచ్చోడు రోడ్డు పట్టుకొని తిరుగుతాడు అని. కానీ ఇలా మాదేవ కులానికి ఒక పేరు కూడా తెచ్చింది, జై మాదిగా పేరు తెచ్చింది. మరి ఇవాళ మనం కూడా అలాంటి పనులు చేయాలి. కానీ అడిపోయి బాని కేవలం ముచ్చట పెడతా కొండ మునిగి చేసుకాట ఎందుకు పోతాంది. నేను ఒకటే మాట చెప్తా, మరి నవీన్ రాజుకు గవర్నమెంట్ ఇచ్చింది. మరి టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఇవాళ ఇయ్యాలి. మా నవీన్ రాజు బతుకుతలేడా? కొండ ముళ్ళు ఉన్నాక ఏమవుతుంది? ఏం కాదు. ఎందుకంటే 16 ఏళ్ళ వరకు నేను కాపాడుకుంటున్నా. నేనే చెప్పిన తమ్మి 3-4 నెలలు నువ్వేళ్ళు నేను పక్కకు పో, ఎందుకంటే నా ఏమంబడి పోయేటోళ్ళు నీ ఏమంబడి పడతారు. నేనంటే తట్టుకుంటా, నువ్వు తట్టుకోలేవు తమ్మి అంటే పోరా అన్నాడు. ఓ తమ్మి అని చెప్పిన పోయిండు. మళ్ళీ నేను రాగానే మళ్ళీ వచ్చిండు. ఆయన మీద ఆవాకు చాకులు. ఆయనే సెకండ్ నడిపిస్తాడట. ఏం సెకండ్ నడిపిస్తాడు? కొండమూరులు ఉన్నాక ఇంకొకది నడవది. కొండా సురేఖ గారు ఈరోజు బడుగు బలైన వర్గాల ఆశ జ్యోతి. మాకున్నది ఒకటే అదృష్టం. ప్రతి మనిషి పెళ్లి చేసుకుంటే ఒకటే కులం ఉంటుంది. మాకు ఇటు చాలా ఉన్నారు.